సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తమ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజిత్ దిప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలను పంచుకునే హక్కును కాలరాస్తూ తమ అకౌంట్లను నిలిపివేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి పిటిషనర్కు అభిజిత్ దిప్కేకు కీలక సూచన చేశారు. సమాచార సాంకేతిక చట్టం ప్రకారం దేశంలో ఇలాంటి డిజిటల్ నిలిపివేతలపై అభ్యంతరాలను పరిశీలించడానికి ఓ స్పెషల్ రివ్యూ కమిటీ ఉందని గుర్తు చేసింది. నేరుగా కోర్టు ద్వారా కాకుండా ఐటీ చట్టం పరిధిలోని ఆ రివ్యూ కమిటీ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలని అభిజిత్ దిప్కేకు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా వినూత్న పార్టీ పేరు అలాగే సోషల్ మీడియా బ్లాకింగ్ అంశం కావడంతో ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తమ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజిత్ దిప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలను పంచుకునే హక్కును కాలరాస్తూ తమ అకౌంట్లను నిలిపివేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి పిటిషనర్కు అభిజిత్ దిప్కేకు కీలక సూచన చేశారు. సమాచార సాంకేతిక చట్టం ప్రకారం దేశంలో ఇలాంటి డిజిటల్ నిలిపివేతలపై అభ్యంతరాలను పరిశీలించడానికి ఓ స్పెషల్ రివ్యూ కమిటీ ఉందని గుర్తు చేసింది. నేరుగా కోర్టు ద్వారా కాకుండా ఐటీ చట్టం పరిధిలోని ఆ రివ్యూ కమిటీ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలని అభిజిత్ దిప్కేకు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా వినూత్న పార్టీ పేరు అలాగే సోషల్ మీడియా బ్లాకింగ్ అంశం కావడంతో ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తమ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం చేసిన సోషల్ మీడియా వేదిక ఏర్పాటు చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి దానికి సంబంధించిన ఎస్ఎంఎస్ ఏదైతే సోషల్ మీడియాలో బ్యాన్ చేయడంపై దానికి వ్యవస్థాపకులు అభిజిత్ కోర్టును ఆశ్రయించారు. దీనికి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడికైతే ఒక సుప్రీంకోర్టు జడ్జి ఏదైతే వ్యాఖ్యలు చేశారో బొద్దింకలతో యువతను నిరుద్యోగులను బొద్దింకలతో మే 15వ తేదీన ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మే 16వ తేదీననే కాక్రోచ్ జనతా పార్టీకి అద్భుతం. దీని ప్రధాన నినాదము నిరుద్యోగులు, అదేవిధంగా బొద్దింకలు అనే నినాదంలో పుట్టిన ఈ పార్టీకి సంబంధించి కేవలం 48 గంటల్లోనే 40,000కు పైగా నమోదు కావడంతో దేశంలోనే సంచలనం చేస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే రోజు రోజుకు దీని సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీకి వ్యంగ్యంగా పుట్టిన ఈ పార్టీకి నమోదు కార్యక్రమంతో పాటు డిమాండ్ ఎక్కువ, దానితో సంబంధించి ఎవరైతే ఉన్నారో దానికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు దీనికి ఇంతగా ఆదరణ పెరుగుతుంది అనే దానిపైన ఒక లాయర్ దీనికి కోర్టులు వేశారు. దీన్ని బ్యాన్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కోర్టు విచారణ చేసింది. ఈ కోర్టు విచారణ చేసి ఎందుకు బ్యాన్ చేశారన్న దానికి సంబంధించి ఇటు కేంద్ర ఐటీ శాఖకు, అదే విధంగా ఎక్స్ సంస్థకు సంబంధించిన వాటికి కూడా ఆదేశాలు జారీ చేసింది. దీన్ని మరి ఏదైతే ఎక్స్ వేదికగా ఎస్ఎంఎస్ లో బ్యాన్ చేశారో దానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చేయాలని కూడా దానికి సంబంధించిన కమిటీ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎక్కడ ఏ విధంగా ఉంది దానికి సంబంధించి పూర్తి విచారణ చేయాలనేది కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలన నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అనే కోణంలోనే దీన్ని బ్యాన్ చేశారు. ఏ విధంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అనే అభిజిత్ కోర్టులో వ్యాధి వేయడంతో దాని కోర్టు ఇవాళ దానికి సంబంధించిన ఒక ఏదైతే బ్యాన్ చేశారో దాన్ని మరి ఖాతాలను ప్రారంభించాలని కూడా చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసేందుకు మరో జూలై 7వ తేదీన కోర్టు వాయిదా వేసింది. కాబట్టి ఇప్పటికైతే దేశంలో సంచలనం చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే ఎస్ఎంఎస్ లో అదేవిధంగా సోషల్ మీడియా బ్యాన్ అయిందో ఇప్పుడు మరోసారి ఓపెన్ చేసుకుంటారు. కాబట్టి దానికి సంబంధించి అన్ని అకౌంట్ ఓపెన్ చేయాలనేది అకౌంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా మళ్ళీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వస్తుంది అనేది కూడా చూడాలి. మళ్ళీ దానికి సంబంధించి అకౌంట్ ఓపెన్ చేస్తారా లేకుంటే దానికి సంబంధించి విచారణ చేస్తారా అనేది వేడి చూడాలి. జూలై 7వ తేదీనైతే దీనికి సంబంధించి మరోసారి వాయిదా పడింది. థ్యాంక్ యూ రామకృష్ణ.